వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ నారాయణ రెడ్డి 95వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదవ్యాసుని జ్ఞాన సంపద గురువుల ప్రాముఖ్యతను వక్తలు కొనియాడారు. గురువులను గౌరవించే సమాజమే సంస్కారం, సేవాభావంతో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, స్టార్ వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా రోలుగుట్ట మండలం బుచ్చిపేట దళిత కాలనీలో మంచినీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట కమిటీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో భిక్షాటన ధర్నా నిర్వహించారు. కలుషిత నీటితో ఇబ్బందులు పడుతున్న 58 కుటుంబాలకు తక్షణమే శుద్ధమైన త్రాగునీరు అందించాలని కోరారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే మండల కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నాయకులు హెచ్చరించారు. దళిత కాలనీకి మంచినీళ్ళ సమస్య తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు నీళ్ళ కోసం దళిత మహిళలు, అలాగే KVPS, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం జరగడం జరిగింది. ఒక రాత్రి ఎంపీడీఓ, జాయింట్ కలెక్టర్ గారు ఈ దళిత కాలనీలో బస వేయాలని డిమాండ్ చేస్తున్నాం. జల్ జీవన్ మిషన్ ద్వారా నీళ్ళు ఇస్తామని చెప్పి పెద్ద మనుషులు ఈరోజు దళిత కాలనీలో నీళ్ళు లేకుండా అనేక ఇబ్బందులు గురవుతున్నారు. నీళ్ళు వండిని అడుక్కునే పరిస్థితి వచ్చింది. కాబట్టి అధికార యంత్రాంగం స్పందించి ఈ కాలనీకి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. లేకపోతే మండల పరిషత్ కార్యాలయం వద్ద రాజలక్ష్మి అంటే మాది బుచ్చిపేట గ్రామం. మంచినీళ్ళు సౌకర్యం లేదని కోరుకుంటే బుచ్చిపేట అనకాపల్లి అక్కమనండి. ఎవరన్నా కుర్ర తీసుకుంటే కుళాయి కాడికి వెళ్తున్నామండి. మంచి లేవు. మాకు ఎస్సీ కాలనీ నీళ్ళకి బాగా ప్రాబ్లంగా ఉంది. పక్క వాళ్ళ ఇంటికి నీళ్ళు తెచ్చుకుంటున్నామండి. మాకు నీళ్ళ సౌకర్యం అసలు లేదండి. ఇంకంతేనండి. KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి, అనకాపల్లి జిల్లా. ఈరోజు రోలుగుంట మండలం బుచ్చింపేట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఎస్సీ కాలనీకి సంబంధించి సుమారు 60 కుటుంబాలు జీవనం అనేది సాగిస్తూ ఉన్నారు. ఇలా కనీసం తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఒక బోర్ ఉంది. ఆ బోర్లో కూడా మంచినీరు తోడితే రెడ్డగా వచ్చేస్తూ ఉంది. అందులో నలకలు వస్తూ ఉన్నాయి, నీరు ఎర్రగా వస్తూ ఉంది. ఆ నీళ్ళు మరగబెట్టుకుని తాగినా సరే ముడుకుల లెప్పులు, కోనలెప్పులు వచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ మహిళలు ఆవేదన అనేది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే బుచ్చింపేట ఎస్సీ కాలనీకి వీళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం వెంటనే. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలంలో సుజాత ఎంపీటీసీగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఉన్న ఎంపీటీసీ బోయశంకర్ మృతితో ఖాళీ అయిన స్థానంలో సుజాత బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గీత జయసూర్య మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి పనులు, త్రాగునీటి సమస్యల పరిష్కారానికి ఎంపీటీసీ బాధ్యతలు కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకముగా నిర్వహించదనని భగవంతుని మీద ప్రమాణం చేస్తున్నాను. పెద్దపీట వేయడం జరుగుతుంది. అలాగే మండలానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ అంతని కూడా పల్లెపడ 3 కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే రామ్జీరామ్లో కూడా రైతులకు సంబంధించినటువంటి గ్రావెల్ రోడ్స్ కూడా అన్ని కూడా చేయడం జరుగుతుంది. అలాగే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానివ్వండి, రైతులకు సంబంధించి కానివ్వండి, తల్లి పొలాలకు సంబంధించినటువంటి ఏదైనా సరే మనకి ఈరోజు సంక్షేమం, ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి కూడా 2 సమపాలలో తీసుకెళ్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి మీరు మండలాన్ని ఉన్నన్నింటిలో మంచి డెవలప్లో నడిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈరోజు కొత్తగా వైస్ ఎంపీపీగా ఎన్నుకోబడినటువంటి సుజాత గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.
వికారాబాద్ జిల్లా పరిగిలో రేడియల్ రోడ్డు నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులకు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నష్టపరిహార చెక్కులు పంపిణీ చేశారు. అల్లాపూర్, గూడూరు, దొంగ, ఎంకేపల్లి గ్రామాలకు చెందిన రైతులకు 66 ఎకరాల భూమికి గాను 16,22,78,000 పరిహారం అందించారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎంఆర్ఓ, దోమ ఎంఆర్ఓ, పిఎస్సిఎస్ చైర్మన్ పార్థసారథి, పంతులు, వైస్ చైర్మన్ రాజా పుల్లారెడ్డి, స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు. కల్పించాలంటే తెలంగాణ రాష్ట్రం లోపల రోడ్ నెట్వర్క్ అభివృద్ధి చేస్తే తద్వారా పరిశ్రమలు మన ప్రాంతానికి వస్తే పెద్ద పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఆ పరిశ్రమల్లో నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో మన నియోజకవర్గంలో 400 kVA సబ్స్టేషన్, 220 kVA సంబంధించినటువంటి రోడ్ల గురించి వేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, ఒక 50,000 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన పరిగి నియోజకవర్గంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ, దీనికి మీరు సహకరిస్తూ, నా నాయకత్వాన్ని సహకరిస్తూ, ముఖ్యంగా గూడూరు గ్రామం, దొంగెన్కపల్లి గ్రామం, అదే విధంగా దానితో పాటు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క ప్రతిష్టకు సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి ఎల్లప్పుడూ తను ఈ యొక్క భూసేకరణ విషయంలో తహసీల్దార్ గారు తీసుకొని వారు ఎప్పటికీ పర్యవేక్షణ చేస్తూ అన్ని గ్రామాలు కూడా పర్యటిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, శాంతకుమార్ గారు పార్టీ అధ్యక్షులు దోమ మండలం కాబట్టి నువ్వు కూడా బాధ్యత తీసుకోవాలి. పార్టీ అధ్యక్షులుగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరిగే విధాలు మేము సహకారం అందిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ, ఇప్పుడే పాలాది శ్రీనివాస్ కాబోయే డైరెక్టర్ తను కూడా సరైన సమయానికి రావడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క 16,22,70,000 సంబంధించినటువంటి చెక్కులు, పత్రాలు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. విశాఖ జిల్లాలో తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ 105వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన బివి రామ్ స్వాతంత్ర్యానికి ముందు ఆంధ్ర షుగర్స్ స్థాపించి పారిశ్రామిక అభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. తణుకులో పరిశ్రమ స్థాపన అప్పట్లో గొప్ప సాహసమని పేర్కొన్నారు. ఎంతో అభివృద్ధి చెంది మన ఎన్నో కుటుంబాలైనా, వేల కుటుంబాలైనా ధనవంతులు చేశారు. 11/8/1947 సంవత్సరంలో ఆంధ్ర షుగర్స్ని స్థాపించి ఆంధ్ర బిర్లాగా పేరుగాంచి చాలా విశిష్టమైన సంస్థలు. ఎందుకంటే నంది అవార్డ్స్ ఎలాగైతే ఇస్తున్నారో ముళ్లపూడి అవార్డ్స్ ఇవ్వాలని తెలుగు శక్తి డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శం కావాలి, యువతరానికి కావాలి, ఆయన చరిత్ర తెలియాలి. అలాగే నారా లోకేష్ గారు కూడా ఒకటే చెప్తున్నాం, ఆయన జీవితాన్ని పాఠ్య పుస్తకాలు చేర్చాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి ఎలా కష్టపడి పైకి రావాలనేది నిదర్శనం. అక్షర దినోత్సవం నాడు ముళ్లపూడి అవార్డ్స్ పేరుతో ఇచ్చి తెలుగు జాతీయ గౌరవం నిలబెట్టి కోరుతున్నాం. ఎందుకంటే ఇలాంటి అరుదైన ఘటనలు అందరికీ రావు, ఆయనకి మాత్రం వస్తుంది. ఈ అవకాశం మీకు మాత్రం వచ్చింది. ఇప్పుడు డెఫినెట్గా రేపు నవంబర్ 1 ఆయన పేరు మీద ముళ్లపూడి అవార్డ్స్ ఇచ్చి ఒక చరిత్రాత్మక రోజుగా చేయడం కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అవత దినోత్సవం నాడు ఇది ఒక చరిత్ర దినం కాబోతుంది. డెఫినెట్గా తెలుగు జాతి గర్విస్తుంది, అందరూ హర్షిస్తారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లి మండలం మరువాడ కొత్తవలస గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు 50 కుటుంబాలు టీడీపీ పార్టీలోకి చేరాయి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పార్టీ పరిశీలకులు వలవల బాబ్జీ ఆధ్వర్యంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది. టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. పల్లి రామయ్య, వెంగళ మహేశ్వరరావు, వెంగళ నప్పలరాజు. మన ప్రాంతంలో వస్తున్నాయి, అభివృద్ధి కలవరుస్తున్నాము, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము. అభివృద్ధి కూడా ఈరోజు మనం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు
లీడర్షిప్లో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా 50 లక్షలు తక్కువ లేకుండా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. అన్నీ కూడా బలపరిచి ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఇంకొక 2 గవర్నమెంట్లు ఫామ్ చేస్తే మన ప్రాంతం యువతకి కుటుంబ సంతోషంగా ఉంటుందనే భావన మా అందరికీ కూడా ఉంది. మరి ముఖ్యంగా మీరు ఈరోజు రావడం, మీ కుటుంబ సభ్యులతో అంతా రావడం, మీ అందరూ కూడా స్వాగతిస్తూ మీ నిర్ణయానికి మీ గౌరవం తక్కువ లేకుండా మేము చూసుకుంటామనే విషయాన్ని మీ నాయకులందరి సమక్షాన్ని తెలియజేస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ద్వారకామాయ ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే షిరిడి సాయిబాబా దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మహబూబ్ నగర్ వారి ఆధ్వర్యంలో సాయిబాబా బస్టాండ్, న్యూ బస్టాండ్ దగ్గర ఉన్న సాయిబాబా మందిరంలో 19 సంవత్సరాలుగా ఈ గురు పూర్ణిమ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అలాగే ప్రతినిత్యము ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. మనకు పట్టణంలో ప్రతి గురువారము ఈ సాయిబాబా మందిరంలో 1000 మందికి అన్నదానం కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇదంతా భక్తుల సహాయ సహకారాలతో మేము నిర్వహిస్తున్నాము. ఈరోజు గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఇక్కడ సాయీశ్వర అకాడమీ వాళ్ళు భరతనాట్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నపిల్లలందరూ భరతనాట్యాన్ని వాళ్ళు ప్రదర్శించారు. అది కూడా విజయవంతంగా జరుగుతుంది. భక్తులు చాలామంది ఇక్కడికి ఈరోజు స్వామివారి దర్శనానికి వచ్చేసినారు. అందరికీ ఎలాంటి ఆటంకాలు లేకుండా దర్శనాలను కల్పిస్తున్నాము. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ మాహుల్లమ్మ అమ్మవారు శుద్ధ ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శాకంబరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించగా దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. భీమవరం పట్టణ నిలవేల్పు మహాపుణ్యక్షేత్రం ఆరాధ్యదైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు విశాలమైన నేత్రాలతో ఎంతటి కష్టాన్ని ఇచ్చైనా గట్టెక్కించు అద్భుతమైన విశేషతలు ఈ అమ్మవారు ఎలాంటి కష్టంలో వచ్చినా ఏ కోరిక కోరినా ఈ వర్ష ఋతువులు వచ్చి ఈ కార్యక్రమం రైతులు ప్రోత్సాహంగా ఉండి శాకాహారం మీద మనకి అది ఆరోగ్యం శాకాహారం వల్ల వస్తుంది. రైతుల్ని అమ్మవారి దయతో రైతులు బాగుండాలి, రైతులు మన గౌరవించే సాంప్రదాయం ఉండాలి. అలాగే రైతులు బాగుండి కాయగూరలు చక్కగా పండి వ్యవసాయం బాగుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది, మన సంపద కూడా బాగుంటుంది. ఎన్ని విశేషాలు ఇందులో ఉన్నందున ఈ కార్యక్రమం అనేది మన పూర్వుల పెద్దలు కార్యక్రమం ప్రవేశపెట్టారు. ఈ శాఖల్లో కాయగూరలు అమ్మవారిని చూసి దర్శించి తరించి సిరి సంపద పొందుతాను కోరుకుంటున్నాను. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో వైసీపీ, టీడీపీ రెబెల్, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ పార్టీ దిమ్మె ధ్వంసం ఘటనను అడ్డుకునే క్రమంలో జరిగిన గొడవలో గ్రామ పార్టీ అధ్యక్షుడు యేసు ప్రభుతో పాటు మరో 4గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. తొల్లపాడు గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అండి. మన ఎమ్మెల్యే గారు వచ్చి దిమ్మ ఓపెన్ చేసిపోయారండి. ఏర్బాబు గారు వచ్చారు, మేకసుధా గారు వచ్చారు. ఇలా వాళ్ళు కావాలని వాళ్ళు వచ్చి చేశారని చెప్పేసి వైసీపీ వాళ్ళు కలుపుకొని ఏర్బాబు గారు పోతున్న బలంతో దిమ్మ కొలుతున్నారు. ఏదో దిమ్మ కొలుతున్నందుకు వైసీపీ వాళ్ళను వాళ్ళు కలిసి మమ్మల్ని కొట్టారని గొడవ తీసుకుని ఎంతమంది దాడి చేశారు? వచ్చారు 50 మందికి వచ్చారు. వైసీపీ వాళ్ళు రెబల్ మొత్తం కలిపి. దేంతో దాడి చేశారు? గొడ్డల్లో కర్రలండి. మీ పేరు? దాసరి యేసు ప్రభు. కర్రపాడు కల్లాపుల్లారం
టీడీపీ దిమ్మే కట్టి ఓపెనింగ్ చేసామండి. చేశాక దాన్ని తొలియడానికి వచ్చారు. మేము పోతే ఎందుకనంటే ఇంకా లోపల పెట్టినారు. ఎవరెవరండి దాడి చేసింది? ఆదిమూల నరేంద్ర, ఆదిమూల అప్పారావు, ఆదిమూల అశోక్. ఏ పార్టీ వాళ్ళు? వాళ్ళు టీడీపీ వాళ్ళండి, వైసీపీ టీడీపీ. ఆల్రెడీ దాసరి నరసింహరావు శెట్టి అనే ఆయన కాలువ ప్రెసిడెంట్కి వైసీపీ కోరిటి జగదీష్ మిషన్ పనిచేస్తుంది. ఆల్రెడీ కాలకట్ట మీద పోయి చూసిన అట్నే ఉండాలి. వాళ్ళు వీళ్ళు కలిపి వచ్చి ఇలా మమ్మల్ని దాడి చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియ పారాలపై ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ ముఖ్య నాయకులతో చర్చించారు. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో BLOలను సంప్రదించి ఓటర్ల సమస్యలు తెలుసుకుని ఎన్యూమరేషన్ ఫారాలు సకాలంలో అందేలా కృషి చేయాలని నాయకులు కార్యకర్తలకు సూచించారు. ఆగస్టు 1లోగా ఫారాల ప్రక్రియ పూర్తి చేసి 100% లక్ష్యం సాధించాలని కోరారు. ఇక్కడ కల్వకుర్తికి విజయ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. అయితే ఈ కార్యక్రమం వాళ్ళే చేస్తూ ఉన్నారు. వాస్తవంగా నేను ఎప్పుడన్నా ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఎంత వచ్చిందో నాకు పెట్టండి అని చెప్పేసి అవి పెట్టించుకొని చూస్తున్నప్పుడు ఎందుకని అంటే అందరూ నీకు అవసరం లేదు, హైదరాబాద్ ఉంచుకుంటా, మాబనాలు ఉంచుతాను, లేకపోతే వేరే ఆంధ్రప్రదేశ్లో పెట్టుకుంటా, లేకపోతే ఢిల్లీలో పెట్టుకుంటాను అంటే కూడా పెట్టుకోండి, కానీ దాన్ని నాకు అవసరం లేదని రాసియాలి. నేను ఇక్కడ ఓటు నమోదు చేసుకోవట్లేను అని చెప్పి ఒక ఫామ్ ఇస్తుంది, అది రాయాలి. లేదు మీకు ఇచ్చినటువంటి ఫామ్ ఏదైతే ఉంది పని చేయకనో లేకపోతే ఏదన్నా ఇబ్బంది అయినట్లయితే లాస్ట్ మినిట్లో ఓట్లు గల్లంత అవ్వడానికి ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క ఓటును మీరు ఇప్పుడు సంపాదించుకోవడానికి, అది మన ఫేవర్లో అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం చెప్పి చేయించ వాళ్ళకి ఈ విషయం చెప్పినట్లయితే వాళ్ళు ఓటు ఊళ్ళోనే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఇక్కడ ఒక ఓటు అక్కడ ఒక ఓటు పెట్టుకోవాలి, ఇక్కడ ఏమొస్తుందో అక్కడ కూడా ఏమొస్తుందో, గవర్నమెంట్ నుంచి ఇంకేమేమి వస్తాయో అని చెప్పేసి అట్లా కూడా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎక్కడైనా పెట్టుకొని వాళ్ళకి స్వేచ్ఛ ఉంది ప్రజాస్వామ్యంలో, ఎవరేమి ఫోర్స్ చేస్తలేరు. కానీ అవి ఓటు చేయించుకోవడానికి మనం సహకరించాలి, వాళ్ళ సహకారం తీసుకోవాలని చెప్పేసి మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం కొరిసెపాడు మండలం రావినూతల శ్రీ గణపతి దత్తాత్రేయ సహిత శ్రీ సిరిడి సాయిబాబా దేవస్థానంలో గురు పౌర్ణమి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు మహిళా సాయి సేవకుల ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం, కోలాట ప్రదర్శనలు నిర్వహించగా గురు పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనుపురాలు ప్రభాకర్ రావు, ధర్మపత్ర కస్తూరి. 29 అనగా బుధవారం రోజున ఈ రోజున గురు పౌర్ణమి సందర్భంగా కమిటీ వారి ఆధ్వర్యంలో, చైర్మన్ గారు శ్రీ విశ్వేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 25, 26, 27 మన రావినూతల గ్రామంలో మహిళా సాయి సేవకుల వారిచే భిక్షాటన ఈరోజు ఉదయం 5 గంటలకు బాబా గారి కాగడ హారతి, అనంతరం 5 గంటల 30 నిమిషాలకు బాబా గారికి విశేషముగా పంచామృత అభిషేకము మరియు రుద్రాభిషేకము, అనంతరం అష్టోత్తర పూజా కార్యక్రమం జరుగును. గ్రామ ప్రజలు ఈ యొక్క గురు పౌర్ణాన్ని కల్పిస్తున్నాం కావున స్పర్శ దర్శన కార్యక్రమంలో ప్రతి భక్తులు కూడా పాల్గొని, అలాగే అన్నదానంలో కూడా పాల్గొని, ఉదయం 10 గంటల నుంచి జరిగే అన్నదానంలో కూడా పాల్గొని గ్రామ ప్రజలు బాబా గారి తీర్థప్రసాదములు స్వీకరించి బాబా గారి యొక్క కృపకు, అనుగ్రహానికి, ఆశీర్వచనానికి పాత్రలు కాగలరని కోరుచున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి తరుణ్ మృతిపై కుటుంబం సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. విద్యార్థి మృతికి కారణమైన లెక్చరర్పై కఠిన చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేసి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గద్వాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. రాజు సార్ చెప్పింది అర్థమైంది కదా, సార్ చెప్పింది అర్థమైంది.
ఇప్పుడు బహిరంగంగా వాళ్ళ సార్ ఇంకొకటి మీకు కావాల్సిన డైరెక్ట్ గా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ వాళ్ళ పిలుచుకొని సాయంత్రం పిలుచుకొని కూడా మాట్లాడలే ప్రిన్సిపల్ కావచ్చు లెక్చరర్స్ కావచ్చు బహిరంగ వీడియో. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటికి కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది. క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు గ్రామంలో పర్యటించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వివరాలు సేకరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మందికి ఎన్నడూ లేని విధంగా 16,000 మంది టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అలాగే 6,000 మంది పోలీసులు ఉద్యోగాలు కూడా రిక్రూట్ చేయడం జరిగింది. ఇంత రైతులకు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. రైతు పేరు అలాగే రైతు ఫోటో అలాగే రాష్ట్ర రాజముద్ర గుర్తించి మనకు పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో వాళ్ళ ఫోటోలు వేసుకున్నారు. అలా కాకుండా మన ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ప్రభుత్వ ముద్రే ఉండాలి, వేరే ఫోటో ఉండకూడదని చెప్పి కోటనందూరు మండలంలో కోటనందూరు గ్రామంలో ఈరోజు మన ఎమ్మెల్యే గారు శ్రీమతి యనమల దివ్య గారు ఆదేశాల మేరకు మన కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 సంవత్సరాలు పూర్తయిన కారణంగా కూటమి ప్రభుత్వం సంక్షేమమే ఏ రైతుకి ఎక్కువ ఉన్నా సరే ప్రతి రైతుకి కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకం ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాష్ట్రం మొత్తం మీద 269 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 2014 ఒకటి జాతికి అంకితం చేయడం జరుగుతుందని చెప్పి మన నాయకులందరూ చెప్పడం జరిగింది. అలాగే ఎయిర్పోర్ట్ అభివృద్ధిలో కూడా భాగంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా రేపు 1వ తారీఖుని మన నరేంద్ర మోడీ గారి సమక్షంలో మొత్తం అందరూ కూడా నాయకులందరూ కూడా దగ్గరుండి దాన్ని అల్లూరు సీతారామరాజు నామకరణం చేసి ఆయనకి చిరస్మరణీయంగా నిలిచేలాగా మంచి కార్యక్రమం మొదలు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైసీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ నాయకులను కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంపూలు జైలులో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును జగన్ పరామర్శించనున్నారని తెలిపారు. అప్పలరాజుపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వానికి మనం భయపెట్టాలి, వాళ్ళు మనకు భయపెట్టడం కాదు, వాళ్ళకి వాళ్ళ తాలూకు స్థానాన్ని చూపించాలి. అయ్యా మీరు ప్రజలు మీకు అధికారం తీసుకొచ్చారు, ప్రజా సంక్షేమం కోసం పరిపాలన చేయండి కానీ ఇలా కక్షపూరితమైన రాజకీయాలు చేయకండి అని చెప్పడానికి మనమంతా రేపు మనం బలాంబర్స్మెంట్ని శూన్యం చేశారు, జీరో చేశారు, వసతి దీవెన్ని శూన్యం చేశారు. మరి అలానే డిఎస్సి మొన్న జరిగినటువంటి ఎంత అవకతవకలు జరిగాయి. ప్రతి కామన్ పర్సన్ అడుగుతున్నారు, అయ్యా సిబిఐ ఎంక్వైరీ చేయండి. బుద్ధి, మీ తాలూకా పాలన, మీ తాలూకా ఇంప్లిమెంటేషన్ ప్రజా సంక్షేమం చేయండి, కక్షపూరితమైన చర్యలు కాదు అని చెప్పే పద్ధతి సాంప్రదాయం రేపు మనం తీసుకురావాలంటే అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఘనంగా స్వాగతం పలకాలని, మరి అప్పలరాజు గారి కుటుంబానికి మీరు మాపై చూపిస్తున్న ఈ ప్రేమకు, అభిమానానికి, మాకు ఇచ్చినటువంటి ధైర్యానికి, భరోసాకు మనస్ఫూర్తిగా మీకు అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. ప్రకాశం జిల్లా అద్దంకి సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా 1,00,000 తమలపాకుల పూజ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు అనంతరం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ జరిగిన ఈ వేడుకలను భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. వాళ్ళని ఎలగొట్టడము వీళ్ళు వచ్చే